గురుగారు నమస్కారం. నమస్తే అమ్మా. గురుగారు, మనం గురు యొక్క తత్వం గురించి మాట్లాడుకున్నాం అండ్ అసలు ఆ బాబా గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము అండ్ ఆయన తత్వం అసలు ఎక్కడ మొదలైందన్న విషయాలు మాట్లాడుకున్నాం. అయితే రీసెంట్గా మనకి 22వ తారీఖు అయోధ్య రామ మందిరం గర్వంగా చెప్పుకోవాల్సిన సంఘటన అది. అయితే దానికి సంబంధించి అన్ని చోట్ల నుంచి కూడా అన్ని రకాల బహుమతులు కావచ్చు, లేకపోతే ప్రసాదాలు కావచ్చు, లేకపోతే ధనం కావచ్చు, చాలా రకాలుగా వెళ్ళాయి. అయితే షిరిడి సాయి ట్రస్ట్ నుంచి మాత్రం ఏది వెళ్ళలేదు. అండ్ అలానే అది ముస్లిమ్స్కి సంబంధించిన ట్రస్ట్ అని షిరిడి సంస్థానం వారే ప్రకటించినట్టు సోషల్ మీడియాలో ఒకటి వచ్చింది. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఏంటంటే షిరిడి సాయి సంస్థానం ట్రస్టు మేము హిందువులకి రిలేటెడ్ కాదు, మేము ముస్లిం సంస్థానము అని ప్రకటించిందా లేదా అనేది నాకు వాస్తవికత తెలియదు. ఓకే. రెండవది ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఎంచుకోవాల్సింది అంటే ట్రస్ట్ ఆర్గనైజేషన్ వేరు, లోపల ఉన్నటువంటి మనకి ఎవరైతే మనం ఆరాధిస్తున్నామో ఆ తత్వం వేరు. అంటే ఏంటంటే ఒక అల్టిమేట్గా ఉన్నటువంటి ఒక మంచి విద్వత్తు కలిగినటువంటి ఒక హస్తవాసి కలిగినటువంటి డాక్టరు చూసి ఒక హాస్పిటల్ పెట్టి ఆయన్ని మేము హాస్పిటల్ డబ్బులు పెడతామని పెట్టి హాస్పిటల్ తయారు చేసి పెట్టిన తర్వాత ఎంతో లక్షల మందికి సేవ చేసేటువంటి ఒక విద్వత్తు గల ఒక డాక్టరు ఉన్న దాంట్లో ఏదో అక్కడ నర్సులను, లేకపోతే అక్కడ కాంపౌండర్ను, లేకపోతే అక్కడ మెడికల్ ఫీల్డ్ వాళ్ళను, లేకపోతే ఆర్గనైజేషన్ వాళ్ళు ఏదన్నా పేషెంట్లకి ఇబ్బందికరంగా కానీ, లేకపోతే ఎవరినైనా మోసం చేయటం కానీ, లేకపోతే ఆర్గనైజేషన్లో ఏదన్నా లోపం వస్తే ఆ లోపం ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్లో ఉన్న ఒక వింగ్కి సంబంధించిందే తప్పితే ఆ డాక్టర్కి సంబంధించింది కాదు. అంటే మినిమం కామన్ సెన్స్ అంటారు దాన్ని. ఓకే. అట్లాగే మనకి ఎంతో ఇది కలిగినటువంటి ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు రామయ్య తండ్రి చక్క ప్రత్యక్షంగా వచ్చినటువంటిది ద్వారకా తలుచుకుంటేనే వైబ్రేషన్ వస్తుంది. అటువంటి చోట ఏదైనా ఇక్కడ వీళ్ళకి ఆహార పదార్థాలు దొరకట్లేదనో, లేకపోతే అక్కడికి వెళ్ళిన వాళ్ళకి కరెక్ట్గా ఇన్ని టెంట్లు వేశారు, కొన్ని వందల టెంట్లు వేసి ఆ టెంట్లో కూడా మనకి చక్కగా ఒక డబుల్ బెడ్, ఒక వాష్ బేసిన్, ఒక బట్టలు మార్చుకునేది, ఇవన్నీ పెట్టి టెంట్లో కూడా అన్ని సోఫిస్టికేటెడ్గా ఒక పెద్ద హోటల్లో ఎలా ఉంటుందో ఆ సెట్టింగ్స్ అన్నీ చేసి పెట్టారు. ఇన్ని చేసినప్పుడు కూడా అక్కడ ఎందుకో కొంతమంది మనుషులు ఇబ్బంది పడుతున్నారు అన్నారనుకోండి, మా రామయ్య తండ్రికి ఏం సంబంధం దాంతో? అది కూడా కరెక్టే. అంటే ఇన్ని ప్రపంచం మొత్తం తల తిప్పి చూసి అమ్మ రామ జన్మభూమిలో మళ్ళీ చక్కగా మనకి ఎన్నాళ్ళు కృష్ణుడు బాలకృష్ణుడిగా ముద్దు ముచ్చట తెలుసు మనకి. బాలరాముడిని ఎప్పుడు చూడలే మనం. అవును. సీతా సమేతంగా లక్ష్మణ సమేతంగా వరశత్రుఘ్నులతో ఉన్నవాళ్ళు, లేకపోతే హనుమంతుడితో ఉన్న వాళ్ళని ఇలా పెద్ద రూపంలోనే పెద్దవాడిగానే చూశాను తప్పితే ముద్దులు మూట కడుతూ ఆనందంగా అసలు ఏంటంటే ఎంత కమ్మగా అట్లా చూస్తూ ఉంటే ఏంటంటే మనకి దీంట్లో అన్నమయ్య పిక్చర్లో కనుక వెళ్తూ ఉంటే అందులోని సౌందర్యం చూపిస్తాడు. అవును. ఆయన చూడు మొహంని, ఇంత సౌందర్యమూర్తిని, అంత తేజోమూర్తిని, దేశానికే రామో విగ్రహవాన్ ధర్మాన్ని ఎలా ఉండాలి, ఒక భర్తగా, తండ్రిగా, కొడుకుగా, అన్నిట్లో కూడా తమ్ముడు స్నేహితుడితో ఎలా ఉండాలి అనేది ధర్మం చూపించినటువంటి రామయ్య తండ్రిని అక్కడ ప్రతిష్ఠ చేసుకుని అక్కడేమో ఫెసిలిటీస్ లేవంటండి. అంటే ఇది నేరో మైండ్తో చేసేటువంటి కామెంటే కానీ ఒరిజినల్ కాదు. ఇందాక మనం ముందు మాట్లాడుకున్నట్టు సాయిబాబా మన హైందవ సంప్రదాయానికి సంబంధించిన వారు కాదు, ఆయన ముస్లింస్ కి సంబంధించిన వారు. ముస్లింకి సంబంధించిన వారు అనేది కాదు కానీ హైందవ సంప్రదాయం అంటే వీళ్ళెవరు కూడా సాంప్రదాయానికి అతీతమైన వాళ్ళు. అవధూతలందరికీ కూడా ఒక ఆచారము, ఒక మడి, ఒక దేవుడు, ఒక అర్చనా విధానము, ఇవన్నీ ఏమీ ఉండవు. అర్థమైందా? మనం ఏంటంటే అక్కడ ప్రాపంచికంగా ఇప్పుడు తులసి ప్రతిష్ఠ చేశారనుకోండి, తులసి దేనికి? యాంటీబయాటిక్కే కదా. అవును. పసుపు యాంటీబయాటిక్కే కదా. అగ్నిహోత్రం దానికి ఏంటంటే ఫిజికల్ స్టేటస్లోనే చూడొచ్చు కదా వాటిని కూడా. అంటే ఇక్కడ మనము సాయిబాబా మన హైందవ దానికి అతీతం అన్నది
బలపరుస్తోంది అన్న స్టేట్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం ఇక్కడ. అతీతం అనేది యాక్సెప్ట్ చేస్తా, వ్యతిరేకం అనేది యాక్సెప్ట్ చేయను. అంటే అవధూతలందరూ ఆయన జనరల్ గా ముస్లిం కి సంబంధించిన వారు అని ఒక ప్రాచుర్యం ఏదైతే జరుగుతోందో, ఇక్కడ దీనికి పంపించడానికి కూడా అచ్చా మేము హిందువులకు సంబంధించిన వాళ్ళం కాదు కాబట్టి పంపించలేదు అన్న స్టేట్మెంట్ నిజం చేస్తున్నట్ట ఇక్కడ. ఇప్పుడు ఇప్పుడు రామజన్మభూమి గురించి చెప్పారు కాబట్టి ఇన్ని రాష్ట్రాలు ఇంత బ్రహ్మాండంగా లైవ్ టెలికాస్ట్ చేస్తే కొన్ని రాష్ట్రాలు మేము చెయ్యము అంటే అక్కడున్న సీఎం పరిస్థితితో అక్కడున్న రాజకీయ పట్టుబడితే అక్కడ ప్రజలకి రాముడు అంటే గౌరవం లేదనేది కాదు. సో ఈ వాక్యాన్ని మీరు ఖండిస్తున్నారు. ఇప్పుడు మనకు సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, వైష్ణవమనో శైవమనో లేకపోతే ఇటు విశిష్టాద్వైనో ద్వైతమనో, ఇవన్నీ ఏ మతాలు ఉన్నాయో ఏ ఆచారాలు ఉన్నాయో అసలు ఏ అవధూత కూడా, ఒక్క సాయిబాబానే కాదు ఏ అవధూత కూడా ఒక సాంప్రదాయాన్ని ఒక ఆచారాన్ని ఇది చెయ్యండి అని చెప్పడు. ఆయన అల్లా అని ప్రార్థిస్తే పలుకుతాడు, నువ్వు రాముడని ప్రార్థిస్తే పలుకుతాడు, ఇంకేదన్నా కృష్ణుడని భావించుకుని సేవ చేసినా పలుకుతాడు. అంతేగాని ఈ ఆచారం ప్రకారం ఈ అష్టోత్తరం చదివి ఈ పూజ చేసి ఈ రకమైన బట్టలు వేసుకుని ఈ వస్త్రధారణ చేసి ఈ యూనిఫామ్ వేసుకుని ఇలాగే చెయ్యాలని ఏ దత్త సాంప్రదాయంలో కూడా అది ఉండదు. ఈ సాంప్రదాయాలకి ఈ భౌతికమైన ఆరాధనలకి అతీతమైనది మాత్రమే దత్త సాంప్రదాయం. దత్తుడిలోకి వెళ్ళినప్పుడు నేను ప్రాచీన సాంప్రదాయం వాడినే, నేను సంధ్యావందనం చేస్తాను, నేను విశ్వాసనామం చేస్తాను, నేను అర్చనా విధానం చేస్తాను. కానీ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన్నే చూడాలి. నేను శైవారాధన చేస్తాను, వైష్ణవారాధన చేస్తాను అంటే దీంట్లో కూడా వేరియేషన్ ఉండి మేము వైష్ణవంలో ఉన్నాం, శివుడిని పూజించము, మేము శివుని పూజిస్తున్నాము, గంటలు కట్టుకుంటాము, రామనామం చెప్పించాము, ఇంకా ఇంత నేరో మైండ్లో ఉంటే నీకు భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే, అంటే ఏంటంటే ఈ డీవియేషన్ అంతా లేనికి అతీతమైనదే భగవతత్వము. భగవతత్వానికి మెయిన్ కాన్సెప్టే అది. మళ్ళీ మనం ఈ సాంప్రదాయాల్లో వీటిలో పడి కొట్టుకుంటే నేను అల్టిమేట్ ఎలా అవుతుంది అనేదే ఇక్కడ ప్రధానం. ఆ ఒక్కటి కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుని బ్రాడ్ మైండ్కి వెళ్ళాల్సిన తత్వం ఇది. ఏ తత్వం అయినా సరే, ఎవరైనా సరే నిజంగా మోక్ష స్థితికి వెళ్ళాలి అనుకున్న వాడికి కావాల్సింది ఏంటంటే ఈ నేరో అనేది తగ్గించుకోవాలి అనేది మూల చెప్పేటువంటి. 10లో 9 మంచి జరిగిన చోట 1 చెడు జరిగినా పట్టించుకోవద్దు అంటారు. అవును, అదేంటంటే వాళ్ళకి సంబంధించింది కాదనప్పుడు. ఓకే, అంటే బియాండ్ దట్ లిమిట్స్ కొన్ని జరుగుతుంటాయి. అయితే అక్కడ నేను తప్పు ఎవరు పట్టాలంటే ఎవరైతే ఆ స్టేట్మెంట్ ఇచ్చారో, ఎవరైతే ఆ ట్రస్ట్గా ఉన్నారని అథెంటికేటెడ్గా ఇప్పుడు ఎవరైనా సైన్ పెట్టి ఉంటే నిజంగా నాకు తెలియదు, వాళ్ళకి సాయితత్వం తెలియదని నేను పక్కాగా నిర్మోహమాటంగా చెబుతాను. ఈ స్టేట్మెంట్ ఎవరైతే ఇచ్చారో ఆయన ఒక మతానికి చెందినవాడు, ఇంకో మతానికి సంబంధం లేదని స్టేట్మెంట్ నిజంగా ఎవరైనా ఇచ్చుంటే ఆ ఇచ్చిన వ్యక్తికి సాయి తత్వం అసలు ఏమీ తెలియదని నేను కొండ బద్దలు కొట్టినట్టు మీడియా పరంగా చెప్తున్నాను. ఓకే గురుగారు, ధన్యవాదాలు. చాలా సంతోషం.